ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళ ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. సో ఇందులో ఇరాన్ వాళ్ళు పెట్టిన అతి ముఖ్యమైన రిక్వెస్ట్ ఏమిటి అంటే, మేము ఇజ్రాయెల్ మీద యుద్ధము చెయ్యబోతున్నాము. ఇవాళ యాజ్ ఇట్ ఈస్ మీరు చూసారనుకోండి, మీకు అర్మీనియా బాకు అనబడే సరిహద్దుల్లో మేము చాలా పెద్ద లెవెల్లో మిలిటరీ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నాం. అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ను పెట్టుకొని ఇజ్రాయెల్ను ఎలా దెబ్బ కొట్టాలి అనేది మా ప్లాన్, మా స్ట్రాటజీ, వ్యూహం. సో దీనికి మాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఎలాగండి అంటే చూడండి, ఒక వార్త. పాకిస్తాన్ వాళ్ళు షాహీన్-3 అనబడే ల్యాండ్ బేస్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ను ఇరాన్కి ఇవ్వబోతున్నారు అనేది వార్త. సో నిన్న కూడా మాట్లాడాం, మీకు ఒక వైరల్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్. సో ఇది ఎవరు చేశారు అంటే పాకిస్తాన్ వాళ్ళు లబోదిబోం అంటున్నారు. అయ్యా బాబు, ఇలాంటి వార్తలు మాత్రం దయచేసి ప్రచురితం చెయ్యకండి, మా భవిష్యతే లేకుండా పోతుంది. ఎందుకు? ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఇక అమెరికా వాడు ఊరుకుంటాడా? అసలు అమెరికా వాడు పాకిస్తాన్ అనబడే దేశమే లేకుండా చేస్తాడు. సో అలాంటిది, ఇలాంటి ఫాల్స్ రూమర్స్ వద్దురా బాబు. చేసింది ఎవరు? మేరా భారత్ మహాన్. సో మన మీడియా వాళ్ళు ఎలాంటి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశారంటే డైరెక్ట్గా పాకిస్తాన్ని ఇరికించడం. పాకిస్తాన్ ఇలాంటి బ్యాలిస్టిక్ మిజైల్ను ఇరాన్కి ఇవ్వబోతుంది. ఏంటిది? లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అండి. సో ఇప్పుడు ఇది ఒకవేళ ఇరాన్ చేతికి వస్తే మీకు పాకిస్తాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్కి శత్రు దేశంగా మారిపోతుంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం అండి. మీకు ఇప్పుడు చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటారు. ఏ ఒక రోజైనా జర్మనీయో యూకేనో మేము ఇచ్చిన ఆయుధాలనే యుక్రెయిన్ వాళ్ళు వాడుతున్నారు చెప్పరు. ఆ ఆయుధాలను యుక్రెయిన్ వాళ్ళు వాడుతూనే ఉంటారు. ప్రపంచ దేశాలందరికీ తెలుసు ఇది అమెరికా వాడిచ్చిందే, ఇది జర్మనీ వాడిచ్చింది. ఇప్పుడు లెపార్డ్ ట్యాంక్స్ వాడతారు. లెపార్డ్ ట్యాంక్స్ అంటే జర్మనీ వాళ్ళది. కానీ ఏ రోజు కూడా జర్మనీ నేను ఈ ఆయుధాలను యుక్రెయిన్కి ఇచ్చాను చెప్పారు అంటే డైరెక్ట్గా వీళ్ళు ఈ యుద్ధములో పాలు పంచుకుంటున్నట్టే. అలాగ పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ ఈ షాహీన్-3 అనబడే మిజైల్స్ను ఇచ్చారు అనుకోండి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఈ పనులు చేసింది, పాకిస్తాన్ కూడా మా శత్రు దేశమని ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు 100% ఓపెన్గా చెప్పి పాకిస్తాన్ మీద కూడా దాడులు చేస్తారు. సో దీనిని ప్రస్తుతం ఉండే పాకిస్తాన్ తట్టుకోలేదు. ఫైనల్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అండి, పాకిస్తాన్ ఈ పని చేసే అవకాశమే లేదు అని అన్నారు. ఇంతలో చూడండి, సయ్యద్ అసిమ్ అల్ హైదరీ అంటారు. ఇతను ఎవరు అంటే ఇరాన్ కాదండి, ఇరాక్లో అతి ముఖ్యమైన ఒక నాయకుడు. సో దీన్నే ఇరాక్ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అని అంటారు. 67 నెట్వర్క్లు కలిగిన అతి శక్తివంతమైన ఇరాక్ ఫోర్సెస్. అంటే ఇది మెయిన్గా షియా ముస్లిమ్స్ ఉంటారు చూసారా, వాళ్ళ డామినేషన్లో ఉండే ఒక గ్రూప్. దీనికి ఇతనే అధినాయకుడు. సో ఇతను మొన్న నడుస్తున్నాడు, ఇరాక్ వీధుల్లో నడుస్తున్నాడు. ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే మీ దాకా వచ్చిందా నాకు తెలియదు. ఈయన నడుస్తున్నప్పుడు మీకు ఒక డ్రోన్ షాట్ పైనుంచి చూపిస్తున్నారు. ఇతని కాళ్ళ కిందన మీకు అమెరికా యొక్క జెండా, ఇజ్రాయెల్ యొక్క జెండా. అంటే ఏంటి? మా కాలి గోటికి కూడా మీరు పనికిరారు, యు ఆర్ నథింగ్, మేము తలుచుకుంటే అమెరికా ఇజ్రాయెల్ అక్కడ ఉండవు. సో ఈయన వాటి మీద, జెండా మీద నడుస్తూ ఇలాంటి ఒక మెసేజ్. ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అన్నాము, పాకిస్తాన్ వాడి స్టేటస్ ఏంటో చూసాము. అలాగే ఇవాళ ఇరాక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నాడు, అమెరికా జెండా మీద నడుస్తున్నాడు, ఇజ్రాయెల్ జెండా మీద నడిచి యు ఆర్ ఆల్ నథింగ్ ఫార్ అస్ అని చెప్తున్నాడు. సో పోయిన వీడియోలో మాట్లాడుకున్నాం ఎలాగా సిరియాకు సంబంధించిన ట్రైబల్ విలేజర్స్ వీళ్ళు అమెరికా సైనికులను తరిమి కొట్టారు అని మాట్లాడాం. ఈ పని ఎవరు చేయించారు? ఇదే అల్ హైదరీ. ఇతని ఆజ్ఞానుసారమే ఈ ట్రైబల్ విలేజర్స్ నేరుగా అమెరికా వాళ్ళ మీద దాడులు చేశారు. స్టోరీ ఎలా ఉందో చూసారా? అంటే పాకిస్తాన్ వాడిని గమనించారనుకోండి, బ్రదర్హుడ్ అంటాడు.
ఇస్లాం ప్రపంచంలో అణుశక్తి కలిగిన ఒకే ఒక దేశము మేము, రేపు ఇస్లాం ప్రమాదంలో పడితే మేము నిలబడతాము అంటాడు. ఒక్క అమెరికా పేరు చెప్తే, ఒక్క చైనా పేరు చెప్తే వణికి చేస్తాడు. ఎందుకు? వీడు వాళ్ళ బానిస. అక్కడ ఇస్లాము కాదు, బ్రదర్హుడ్ కాదు, ఎటువంటి సహాయం వీడు చెయ్యడు. కానీ అదే ఇరాక్ని మీరు చూడండి, ఈరాన్తో మేము నిలబడుతున్నాము. ఈరాన్కి ఇరాక్కి మధ్య చాలా పెద్ద శత్రుత్వం అండి. కానీ ఇవాళ ఈరాన్ చెయ్యబోతున్న యుద్ధానికి పూర్తిగా మేము సపోర్ట్గా నిలబడుతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలండి. యుద్ధము జరగడము లేదు అని మనం అనుకుంటున్నాం. హిజ్బుల్లా వాళ్ళు నార్త్ గెలేలీలో ఎలాంటి రాకెట్లను వాళ్ళు ప్రయోగిస్తున్నారో ఒకసారి డేటా చూడండి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కౌంటర్ అటాక్గా ఇజ్రాయెల్ వాళ్ళు వెస్ట్ బ్యాంక్ వైపు అంటే లెబనాన్ వైపు ఎలాంటి బాంబుల వర్షము కురిపిస్తున్నారు, మిజైల్ స్ట్రైక్స్ చేస్తున్నారో గమనించారు. అంటే యుద్ధము జరుగుతుందా, జరగడం లేదా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నజరుల్లా అని చెప్పి నిన్న హిజ్బుల్లా యొక్క నాయకుడు ఈయన మాట్లాడిన ఒక వీడియో, అందులో ఈయన ఈరాన్కి సంబంధించిన ఎన్నో రహస్యాలను బయట పెట్టాడని నిన్న మాట్లాడాం. ఇవాళ ఆయన ఏమంటున్నాడు అంటే, మేము ఈరాన్ యొక్క ఆజ్ఞల కోసము ఎదురు చూస్తున్నాము. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? మన ఎవరికి అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు, హిజ్బుల్లా వాళ్ళు రాకెట్లు ప్రయోగిస్తున్నారు, కానీ ఇంకా యుద్ధము మాత్రం స్టార్ట్ కాలేదండి. ఈరాన్ యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈరాన్ దేనికోసము వెయిట్ చేస్తుంది? సైకాలజికల్ వార్ఫేర్ అన్నాము. వాళ్ళు మెల్లమెల్లగా అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ను ఎలాగ వాళ్ళు కొలాప్స్ చేస్తున్నారో చూస్తున్నాము. ఇజ్రాయెల్ దేశం అయితే, వాళ్ళ ఎయిర్పోర్ట్ అయితే టోటల్గా లాక్డౌన్ అండి. అక్కడ మీకు ఎవ్వరూ లేరు, టోటల్గా ఖాళీగా ఉంది. మరి అలాంటిది ఇజ్రాయెల్ లాంటి దేశానికి ప్రపంచ స్థాయిలో ఎంతోమంది ప్రతినిధులు వచ్చి వెళుతూ ఉంటారు. టోటల్గా ఎయిర్పోర్టే మీకు ఇలాగ మూసేసారు అంటే ఇజ్రాయెల్ యొక్క వ్యాపారం ఏంటి, వాళ్ళ జీడిపి ఏంటి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి, అసలు ఆ దేశము ఆర్థికంగా కోలుకుంటుందా? ఇదంతా మనం ఆలోచించాలి. కానీ ఇటువైపు చూసారు అనుకోండి, ఈరాన్ ఇంకా యుద్ధమే మొదలు పెట్టలేదు. అటువైపు ఏమో సిరియాలో చాలా పెద్ద లెవెల్లో దాడులు. ఇరాక్ వాళ్ళ నాయకుడైతే అమెరికా జెండా మీద నడుస్తున్నాడు. మీకు ఇవాళ ఈరాన్ వెయిట్ చేస్తున్న ఒకే ఒక పాయింట్ ఏమిటంటే, మాకు జోర్డాన్, ఈజిప్ట్ ఎయిర్ స్పేస్ కావాలి. మేము పెద్ద పెద్ద మిజైళ్ళు, రాకెట్లు ఇజ్రాయెల్ వైపు మేము సంధిస్తాం, నేరుగా వచ్చి ఇజ్రాయెల్లో పడతాయి. అలాగే సిరియా వైపు నుంచి, ఇరాక్ వైపు నుంచి, లెబనాన్ వైపు నుంచి దాడులు ఉంటాయి. కానీ జోర్డాన్ వాళ్ళు తమ ఎయిర్ స్పేస్ను మాకు ఇవ్వాలి, ఈజిప్ట్ వాళ్ళు కూడా మాకు ఈ పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే యుద్ధము విజయవంతంగా సమాప్తం అవుతుందని చెప్పి ఈరాన్ వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇవాళ సౌదీ అరేబియా ఏమంటుంది, ఏ దేశమైనా కూడా ఇలాగ తమ దేశానికి సంబంధించిన ఎయిర్ స్పేస్ను ఇవ్వకూడదు, వాళ్ళు యుద్ధము చేస్తే మనం ఎందుకండి ఇందులో ఇరుక్కుపోవాలి, నథింగ్ డూయింగ్ అని అంటున్నారు. మరి జోర్డాన్, ఈజిప్ట్ అలాగే ఇరాక్ కూడా వీళ్ళు వాళ్ళ ఎయిర్ స్పేస్ని ఈరాన్కి అప్పచెప్పితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడే అసలు సిసలైన యుద్ధము స్టార్ట్ అవుతుందని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? వింటే అసలు మీ అనాలిసిస్ ఎలా ఉంది? దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.